ఏదో ఒక సమస్య ఎదురవడం కామన్. కానీ ఈ రాజు ఒక సమస్యతోనే వేటకు వెళ్ళాడట. ఆ తర్వాత చూసండి. లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజెస్ టీమ్. ఏమిటిది? మీ కళ్ళలోకి చూస్తే మమ్మల్ని ఏం మారుస్తారు? మీరు చేతులు దిగిపోతే ఛానల్ మారుస్తారు. రాజావారు వచ్చారు, చూసుకోండి. చూసారా, మామూలుగా ఒక సాధారణ మనిషికి ఇలాంటివి జరగాలంటే రాసి పెట్టి ఉండాలి. అదే మనకైతే రాసుకుంటే చాలు, వచ్చి రాసుకుంటారు. ముగ్గురు మారానులే. దీని పేరు దీపిక, దీని పేరు గోపిక, దాని పేరు ఓపిక. నువ్వు ఆపిక ఏం కుళ్ళుకుంటున్నావా? కావాలంటే కాస్త ఖాళీగా ఉంది, నువ్వు కూడా రావచ్చు. ఇక్కడ ఇంత మంది మేము ఉన్నాం కదా, మళ్ళీ ఆవిడెందుకు? మీరు అలల్లాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, ఆవిడ సముద్రం అక్కడే ఉంటది. ఆవిడ సముద్రం, మేము అలలు. అయితే మీరేంటో? మనం ఉప్పిన ఎంతమంది వచ్చినా. ఆయన రాజావారి ముందు నన్నే పెళ్ళాడారు. ఆయన నావారు కాదు, నావారు కాదు, నావారు. చెప్పండి ఎవరి వైపు? కిందకి వెళ్ళాక కూడా ఇదే అడగండి, ఎవరి వైపు చెప్తా. అయినా అప్పటి నుంచి చూస్తున్నా, అందరూ అదోళ్ళ చూస్తున్నారు. శ్రీదేవిలా ఉండడం నా తప్ప, జయసుధలా ఉండడం నా తప్ప, జయప్రదలా ఉండడం నా తప్ప. అలా అనుకోవడం తప్పు. ఈ రాజమందిరంలో ఒక అద్దం కూడా పెట్టకపోవడం నా తప్పు. నిజంగానే అండి. హీరో గారు ఇందాక నుంచి అదేగా చూస్తున్నారు, ఎందుకంటారు? ఆయన సినిమాలో జూనియర్ ఆర్టిస్టులుగా చేసింది మీరేనా కదా అని చూస్తున్నట్టున్నాడు. చూస్తూ ఉండండి. మైత్రి మూవీ పాంప్లెట్స్ లో హీరోయిన్ గా మా పేర్లే ఉంటాయి. మైత్రి మూవీస్ పాంప్లెట్ లో కాదు కదా, మైత్రి వనంలో పంచే పాంప్లెట్ లో కూడా మీ పేర్లు ఉండవు. ఒక్క 20 కోట్లు పెట్టి ఆయనతో ఒక్క సినిమా తీయచ్చు కదా. 20 కోట్లు పెట్టి ఆయనతోనా? అంత డబ్బులు పెట్టడానికి నేను దిల్ రాజుని కాదే, మామూలు రాజుని. ఇది కూడా వాళ్ళిద్దరి కాల్చు. అయినా సినిమా తీస్తే బుచ్చిబాబు గారే డైరెక్షన్ చేయాలి. బుచ్చిబాబు గారు ఫస్ట్ తీసిన సినిమాకి సూపర్ సార్ ఎరగ కొట్టారు సార్ అంటున్నారు. మీతో చేస్తే ఆయన ఎరగ కొడతారు పాపం. అసలే మొహమాట. వాళ్ళ గురించి అది కొంచెం మన గురించి ఏమైనా చెప్పొచ్చు కదా. రాజావారు, రాత్రి మీరు నా కల్లోకి వచ్చారు. మనకి 10 మంది పిల్లకాయలు పుట్టారంట. నాకైతే 15 మంది పిల్లకాయలు పుట్టారు. నాకైతే 20 మంది పుట్టారని కలబడింది. ఏమే పిల్లకాయల పొట్లకాయల చెట్టుకు పుట్టినట్టు పుడతానే ఉన్నారు. మీ పాటికి మీరు కళ్ళ గంటమేనా? రాజుకు అంత సీనుందా లేదని ఆలోచించరా? ఆయన రాజ్యంలో ప్రజలందరూ యువరాజు ఎప్పుడు వస్తాడని అడుగుతున్నారు. ఈ రాజు ఉండగా యువరాజు రాడని చెప్పండి. అయినా పిల్లలు గొడవ ఎందుకు, మనం ప్రజల గొడవ ఏంటో చూద్దాం ఒకసారి. మహామంత్రి, జామ చెట్టు కాస్తాయి జామకాయలో పిలిచారా అమ్మా? పిలిచింది వాళ్ళు కాదు, నేను. సలహాలు చెప్పేవాడిని మంత్రిగా పెట్టమంటే సరసాలు ఆడేవాడిని పెట్టారు. సరిపోయింది. సూపర్ పంచ్. మహామంత్రి చెప్పండి టబు. టబు కాదురా ప్రభు. ప్రజల యోగక్షేమాలన్నీ తెలుసుకుంటున్నావా? ఇంటింటికి వెళ్ళి మరీ తెలుసుకుంటున్నాను ప్రభు. ఇంటింటికి వెళ్తున్నావని తెలిసి ఎన్నింటికి వెళ్తున్నావనే మా డౌట్. చెప్పడం మరిచితిని, పక్క రాజులు మన మీద దండెత్తడానికి రెడీగా ఉన్నారట. శత్రువులు కూడా చెప్పి చేస్తున్నారా? నువ్వేమో చేశాక చెప్తావు, మాకేమో తర్వాత ఏం చేయాలో తెలియదు. నాకు 10 రోజులు సెలవు కావాలి. దేనికి? మా ఆవిడకి 2వ నెల. మీ ఆవిడకి ఏంటి? ప్రపంచం మొత్తానికి ఇది 2వ నెల, ఫిబ్రవరి నెల. ఆ నెల కాదు ప్రభు. ఆయనకి ఒక్క నెల తప్ప ఇంకోటి ఏమో తెలియదు. నువ్వు వీళ్ళకి లీడ్ ఇచ్చావా? సరే గాని యువరాజా గారు, మీరు ఈ మధ్య అడవికి వేటకాడమే మానేశారు. నేను వేటకెళ్తే మీరు ఏదైనా ఆట ప్రారంభిద్దాం అనుకుంటున్నారా? నాన్నగారు ఆరోగ్యం బానే ఉందా? అరుగో మాటల్లోనే వస్తున్నారు. ఆరోగ్యం సహకరించట్లేదు. అయ్యో, రాజ్యం నువ్వే చూసుకోవాలి. రాజ్యం అంటే ఆ సుబ్బయ్య గారి భార్య? ఆవిడ కాదురా, మన రాజ్యం రా. మనవన్ని చూద్దాం అనుకున్నాను, చూడకుండానే పోతున్నాను. నాన్నగారు మరణించారు. పట్టులు తీసుకెళ్ళి నాన్నగారి కార్యక్రమాలు చూడండి. చూసారా, పిల్లలు లేరన్న బాధతో మావయ్య గారు చనిపోయారు. నాకు ఎలా అయినా పిల్లలు కావాలి. నాకు పిల్లలు కావాలి. మాకు పిల్లలు కావాలంటే సంతాప సభలో ఈ సంతానం కావాలంటే చంపుతున్నారు మీరు. అరే మహామంత్రి, ఒక మంచి ఐడియా చెప్పు. మన రాజ్యానికి పడమట వైపున శృంగారపు అడవులు ఉన్నాయి. ఇలాంటి అడవులన్నీ నీకే తెలుస్తాయిరా. అక్కడ ఒక ఔషధం దొరుకుతుంది, అది తెచ్చి తాగారనుకో మీరు నాన్న అవుతారు. మీరు లోపలికి వెళ్ళండి, ఆ ఔషధాన్ని తీసుకొచ్చి ఎలాగైనా నాన్న అవుతా. మీరు వెళ్ళిపోండి లోపలికి. ఆహా, అడవి ఎంత సుమధురంగా ఉంది. ఇక్కడేవో 2 శిల్పాలు. ఆహా, చాలా భంజికలు. ఎన్ బంధము ఇది నిన్ బంధము
ఒకళ్ళు రాజా, పక్కన సోజా. ఆ బొమ్మలు తాకి మాకు ప్రాణం పోశారు, ఏమనిపిస్తుంది? రాతి బొమ్మలు తాగితే కోతి బొమ్మలు వచ్చినాయండి బయటికి. ఒక ముని శాపం వల్ల మేము బొమ్మలుగా మారాం. ఒరే రోజా గారికో అనసూయ గారికో అలా చేస్తే శాపం అంటారా? మీరు ఇలా ఉంటేనే శాపం, అలా మారిస్తే మోక్షం. నా జ్యోతికను మాత్రం ఏమనొద్దు. సగం తినేసిన జంతికలా ఉంటది ఈ జ్యోతి గారిది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దాన్ని ప్రేమలో పాడేయడానికి నగలు ఇప్పించాను, నజరానా ఇప్పించాను. ఇవన్నీ ఎందుకురా? కాకినాడలో ఒక ఈవెంట్ ఇప్పిస్తే అదే పడేది కదా. చాలించు. శాప విమోచన కలిగించిన మాకు కోరికలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. నిన్ను చూశాక తెచ్చాయి. వైష్ణవ్ తేజ్ గారు, మీకు జ్వరం కావాలా? నువ్వు ముద్దు పెడితే జ్వరం ఏంటి? డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ప్రపంచంలో లేని జబ్బులన్నీ వస్తాయి. అంటే ఉప్పిన సినిమాలో హీరోయిన్ గా పనికిరానంటారా? పొలబాలు పక్కన హీరోయిన్ గా పనికొస్తావు. ఒరే ఇవన్నీ నాకు కాదు కానీ నేను ఒక ఔషధం చెట్టు కోసం వచ్చారా? అది ఎక్కడుందో చెప్పండి రా నాకు. దానికోసం చాలా మందిని దాటుకుని వెళ్ళవలసి ఉంటుంది. ఇంకా ఎవరున్నారా? ఇప్పుడు నాకు ఇది ఖచ్చితంగా అడవి అని అర్థమైపోయిందిరా. ఎలాగా? ఏమన్నా ఏనుగు, ఎలుగుబంటి, గాడిద, గుర్రం, ముసలి అన్ని ఇక్కడే తెచ్చి అడవిగా అమలాపురం అయిపోయింది. మా దొరగారితో పెట్టుకుంటే భస్మం అయిపోతావు. మరి తెలిసి ఎందుకు పెట్టుకున్నావు నువ్వు? మాడి మసైపోయాడు. నా ముందు ఇలా ఎగిరితే మీరు ఉండరు. ఆ ఆకు చిరిగితే ఎవడు ఉండరు, చూసుకో. దేవుడా, ఈ అడవికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటది? ఇది కాకులు దూరడి కారడవి, చీమలు దూరడి చిట్టడివి. మరి నీ పందులు ఎలా దూరిని? సరిగా చూడండి, మాలో ఒక చిరంజీవి గారు, ఓ పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తలేరా? సరిగా చూడండి, ముందు మీకు ఒకరు కనిపించట్లేదా? ముగ్గురు మామయ్యలకు ముద్దులు మేనల్లుడు పైకి వచ్చారంటే మీరు కిందకు వచ్చే వరకు దంతాడు. అసలు ఎంతకి ఎందుకు వచ్చావు? నాకు ఒక ఔషధం చెట్టు, దానికోసం వచ్చానయ్యా. మమ్మల్ని వదిలేస్తే అంత ఈజీగా ఏం కాదు. వాడిని దాటాలి, వీడిని దాటాలి, నన్ను దాటాలి. నీలాంటోడే అడవి శేషు గారి అడ్రస్ ఎక్కడంటే అడవుల్లో ఉంటాడని చెప్పాడంట. రక్తం తాగుతావు. ఆ రక్తం తాగటం కాదు, మీరే రక్తం కక్కుకుపోయేలా చేస్తా. తాం తరగడ ధీం తరగడ తోం తరగడ నం తరగడ తత్త తరగడ దిత్తి తరగడ తోం తోం తరగడ నం నం తరగడ. వాళ్ళు చచ్చారు, నేను కూడా చచ్చాను. పోండి. మనకు కావాల్సిన ఔషధపు చెట్టు ఇదే అన్నమాట. మహామంత్రి, ఏంటి మనకు తెచ్చారా? కావాల్సిన ఔషధం దొరికింది. అవునా? ఇక ఇది తాగేయటం, నేను నాన్న అవటం. పదండి. నాకు కొంచెం ఇవ్వండి ప్రభు. మీకు లేదేం లేదు, రండి రా. కొన్ని నెలల తర్వాత దెయ్యం కాదురా, నేనే మీ ప్రభుని. మరి ఎలాగైపోయారండి? ఒరే ఔషధం తాగితే నాన్న అవుతానన్నావు, నేనేంట్రా మా నాన్నలా అయ్యాను. ఔషధం ఎక్కడో తేడా కొట్టింది ప్రభు. తేడా కొట్టడం కాదురా, నిన్ను కొట్టాలరా. చిచ్చి, ఇంక ఈ ముసలోడితో మనకేం పని? ఎప్పటికీ ముసలోడు కానివాడే మనకు కావాలి. పదండి. లెట్స్ ఆస్క్ అవర్ గెస్ట్ ఎలా అనిపించింది? ఇప్పుడు టీవీలో చూస్తూ ఉండేవాడిని. మెస్మరైజింగ్ అంటే ఒక సింగిల్ కట్ లేకుండా స్టేజ్ పైన చేయడం ఇస్ వెరీ గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీబడి, ఆల్ ద స్టేజ్ ఆర్టిస్ట్. ఐ జస్ట్ కెన్ సీ ఇట్స్ సూపర్ అని చెప్పేవాడిని కాదు, నిజంగా ఎవరైనా పెద్దలు చెప్పాలి. జస్ట్ టెరిఫిక్. మీరు అందరూ చాలా కష్టపడ్డారు, తెలుస్తుంది. బుచ్చిబాబు గారు. ఆది గారు అంటే చాలా బాగా అలా రాయడం చాలా కష్టం అండి. ఓపెన్ రాసేటప్పుడు నాకు చాలా టైమ్స్ అనిపించేది దీంట్లో కామెడీ ఉన్నది, ఆది గారి దగ్గర ఒకసారి రాపించుకుందామా అని. హైదరాబాద్ వచ్చిన కొత్తలో నేను చార్మినార్ ఎప్పుడు చూడలేదు. ఒకసారి ఫ్రెండ్ గారు కార్లో తీసుకెళ్లి సడన్ గా చూపించాడు. అప్పుడు ఎంత థ్రిల్ ఫీల్ అయ్యానో జబర్దస్త్ వచ్చినప్పుడు ఇప్పుడు టీవీలో చూసి మొదటిసారి అలా ఫీల్ అయ్యానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అది మాటల మాంత్రికుడు, మాటలతోనే ఫుల్ కడుపు నవ్విస్తావు. అండ్ పంచులు అయితే అసలు వరుసగా గ్యాప్ లేకుండా వేసేసావు. రాళ్ళు బాగున్నారు క్యూట్ గా. అందరికన్నా మంత్రి హైలైట్ అసలు. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేశాను నేను. వెరీ నైస్. మను గారు. ఎక్స్ట్రాడనరీ స్కిట్, ఫెంటాస్టిక్ టైమింగ్. గారు సూపర్. థ్యాంక్ యూ మను గారు.